8వ వార్డులో పెద్దలు ఎత్తున జాయినింగ్లు జరపడం, ఆ ప్రోగ్రానికి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ గారు కొనకళ్ళ నారాయణరావు గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, గురిపతి గోపేష్ రెడ్డి గారికి, అన్నయ్య పుల్లన్నయ్య గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా, మరి బీజేపీ తరఫున పంతం గజేంద్ర గారికి మరి అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ, ఇవాళ తెలుగుదేశం జనసేన కలయిక ఒక మచిలీపట్నంలో ఒక పండగ వాతావరణం కనపడుతుంది. ఎక్కడ చూసినా జాయినింగ్ లాగా లేవు. ఒక గెలిచిన తర్వాత ఒక వాతావరణం ఉండదు చూసారా, అలాంటి వాతావరణం కనపడుతుంది. వారు వన్ సైడే అనేది ఇదే నిదర్శనం. మామూలుగా 50 మంది తీసుకొస్తానికి పోవాలంత బాధపడాలి వేరే పార్టీ వాళ్ళు. తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు చూస్తుంటే 1500 మంది కనపడతారు. ఇదే మీరందరూ కూడా ఆలోచించుకొని మనందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసి తెలుగుదేశం జనసేన పార్టీ మన ప్రతి వార్డులో కూడా బాధ్యతగా ఇంటింటికి వెళ్ళి మనందరం కూడా కలిసి పనిచేయాలి. ఎందుకంటే ఇలా చూసి మనం ఇది గ్యారెంటీ అని ఎక్కడా రిలాక్స్ అవ్వద్దు. 13వ తారీఖు వరకు అందరం కష్టపడి పనిచేసినప్పుడు ఇంకా మనం ఊహించిన దానికంటే కూడా గొప్ప మెజార్టీ వస్తుంది. మరి బాలశౌరి గారు మరి మనకు తెలుసు, మచిలీపట్నంలో పెద్దలు గౌరవనీయులు బాలశౌరి గారు చేసినటువంటి గొప్ప కార్యాలు మనం చూసాం. ఇవాళ పోర్టు వచ్చిందంటే ఆయన తీసుకొచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చిందంటే తీసుకొచ్చింది ఎవరంటే బాలశౌరి గారు. బాలశౌరి గారు మాట ఇస్తే కాపాడుకునే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. అలాంటి ఆయన ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో ఆయన ఉన్న పార్టీలో మనకు తెలుసు. స్థానికంగా ఉన్న నాయకులు ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనకు తెలుసు. అందుకే ఆ పార్టీని వదిలి ఈ రోజున జనసేనలో జాయిన్ అవడం జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో మా పార్టీకి సీట్లు లేకపోయినా పర్వాలా, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, 5 కోట్ల జీవితం బాగుండాలని ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మేము ఇవాళ కొల్లు రవీంద్ర గారికి, కొనకళ్ళ నారాయణరావు పెద్దలు సాధ్యం వచ్చేస్తున్నాం. అంటే ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి, మనకి నియోజకవర్గం బాగుండాలి, అంతే ఓపిక ఉండాలి. ఇంత పెద్ద కుటుంబం కలిసి ఉండాలంటే మనందరికీ ఓపిక ఉండాలి తప్ప ఎవరో మనం గౌరవిస్తలేదనో ఎవరో మనతో సరిగ్గా మాట్లాడలేదనేది పక్కన పెట్టి మనం మన పని మనం చేసుకుంటూ, మరి ఎక్కడైతే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా ఫీలింగ్ వేరుగా ఉన్నాయి. మనందరం కూడా ఫీలింగ్ వద్దు. కొత్త వాళ్ళు వచ్చారంటే మనకి ఇంకా బలం పెరుగుతుంది అనుకోండి తప్ప వాళ్ళు వస్తే నాకు రాలేమో అని, వాళ్ళు వస్తే మనకి ఇబ్బంది ఏమో అని మీరు ఎవరు అనుకోవద్దు. మీకు ఇంకా బలం పెరుగుద్ది, మీ బలం డబుల్ అయిందన్నమాట మీ వార్డులో అనేది మనం ఆలోచించుకొని అందరినీ కలుపుకొని మరి పెద్దలు కొనకళ్ళ నారాయణరావు చెప్పినట్టుగా మనందరం నడుచుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.